మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని వందనాలు. అలాగే వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్తలోని యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి. ఆమెమో లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు పర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలోని కామాలు ఫుల్ స్టాపులు ఎక్కువగా ఉన్నాయి. యేసయ్య ఉద్దేశం ఏంటి? తనను రక్షించుకోవాలి, తనను కాపాడుకోవాలి, జీవజలపు యోట యొద్దకి ఆమెను నడిపించాలి అనేది యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం. ఏమి ఉద్దేశం ఏంటంటే, లాంగ్ నుంచి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్ళిపోతామని, ఈ భారం నాకు ఉండకుండా ఈయన దగ్గర ఇది ఒక మంత్రం అన్నట్టుంది, అది నేను ఇక్కడికి రాకుండా నీళ్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఈజీగా వస్తుంది అనే ఉద్దేశం ఏమది. అందుకని యెషయా రాసిన గ్రంథంలోని యెషయా ప్రవక్త అంటా ఉన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు లాంటివి కావు అని ప్రవక్త గ్రంథకర్త ప్రవక్త యెషయా రాశాడు. దేవుని ఉద్దేశాలు ఏంటి? మనకి ఎన్నడూ కష్టం లేకుండా చూసుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. మానవుల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్య, ఈ ప్రజెంట్ సంతోషంగా ఉంటే చాలనేది మానవుల ఉద్దేశం. అయితే అంత దూరం నుంచి నీళ్ల కోసం వస్తుంది కదా, ఈయన మాట్లాడుతుంటే జీవజలపు ఓట అంటా ఉన్నాడు కదా, అది నాకు ఇప్పుడు ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను, మరి ఇక్కడికి రాను అనే ఉద్దేశంలో ఏం మాట్లాడుతూ ఉంది. ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఆయన నిత్యం జీవించే జీవజలపు ఓట యొద్దకి ఆమెను నడిపించాలనేది దేవుని ఉద్దేశం. ఆమెతో మాట్లాడుతూ ఆయన అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయనకి ఇష్టమైన ఆరాధనగా ఉంటుంది అంటూ, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటూ యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం ఎలా ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి? మన ఆరాధన దేవునికి ఇష్టమైనదా కాదా? ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? ప్రసంగి గ్రంథంలోకి వచ్చేసరికి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోని ఆయన అక్కడ ప్రసంగి గారు అంటా ఉన్నారు, నువ్వు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అంటూ ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాన్ గారు తెలియజేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు విషయాల గురించి రాస్తూ, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. యేసయ్య అంటా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తండ్రి వద్దకు చేరతారు తప్ప మరి ఎవ్వరి ద్వారా కూడా తండ్రి వద్దకు చేరరు. ఈ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లేఖనాల అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆమె ఉద్దేశం ఏంటి? నాకు నీళ్లు ఫ్రీగా దొరికితే చాలు అనేది ఆమె ఉద్దేశం. మానవుల ఉద్దేశం ఎప్పుడు కూడా లోక సంబంధమైనదే, కానీ దేవుని ఉద్దేశం ఏంటి? పర సంబంధమైనది. ఈ భూమి మీద ఆయన సంచారం చేస్తున్న దినముల్లోని పర సంబంధమైనది భూ సంబంధమైన వాటితో కలిపి ఆయన ఉపమాన రీతిగా చెప్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకే అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఈ విషయాలు ఎలాగా చెప్పగలుగుతున్నావయ్యా, ఏంటి పర సంబంధమైనది భూ సంబంధమైనది కలిపి చెప్తా ఉన్నావని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసయ్యని అడిగినప్పుడు, ప్రత్యేకపరచబడిన వారు మీరు, మీతోనే నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను. దేవుల్లో నీ ప్రత్యేకత ఎంత ఉంది? దేవుని ప్రేమ ఎరిగిన నువ్వు దేవుడు మనకి ఏం చేయాలనుకుంటా ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను ఎలా చూడాలనుకుంటా ఉన్నాడు దేవుడు? దేవుని ఉద్దేశాలు ఈ లోక సంబంధమైనవి కావు. ఇది తెలుసుకోవాలంటే దేవుణ్ణి ఎరిగిన వారై ఉండాలి. గాడ్ బ్లెస్.